శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అంటే, శుక్రుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్యకాలంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. తులారాశి వారికి ఈ సింహరాశి లాభస్థానం అవుతుంది. అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. తులారాశికి శుక్రుడు అధిపతి. అలాంటి రాశ్యాధిపతి ఈ లాభస్థానంలో సంచరించడం చాలా కలిసి వచ్చేటువంటి అంశం. తద్వారా మనకు రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. చేస్తున్నటువంటి పని మూలకంగా వృత్తి లోపల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కూడాను ఆదాయము కలిసి వస్తుంది. లాభాలు బాగా గడిస్తారు. అనుకున్నవి నెరవేరుతుంది. లాభస్థానం, మీ కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న పని లోపల సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, తద్వారా మీకు ఫలితాలు అనుకూలంగా ఉండడం అనేటువంటిది ఈ సమయం లోపల కలుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఇది చాలా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ప్రతి రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయం ముఖ్యంగా 4 జూలై 1 ఆగస్టు ఈ మధ్యకాలంలో శుక్రుడి సంచారం మూలకంగా మీకు అవకాశాలు వస్తాయి. అవకాశాలను మనము సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది మన చేతిలో ఉంటుంది. కనుక సమయస్ఫూర్తితో కొంత అలర్ట్గా ఉంటూ మీరు సద్వినియోగపరచుకోవడము చాలా ముఖ్యం.
ఉద్యోగం లోపల ప్రోగ్రెస్ కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి ఈ సమయం లోపల. ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు సమాజం లోపల. ఇక వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయం అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం చేకూరుతుంది. సజావుగా ముందుకు జరుగుతాయి. పెళ్లి వరకు వెళుతుంది. ముహూర్తాలు పెట్టుకోవడము, శుభకార్యాలు చేయడము, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో మీకు సంతోషం కలుగుతుంది ఈ సమయం లోపల. వ్యాపారస్తులు ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా నలుగురి లోపల, సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. ఇక పరిచయాల మూలకంగా పనులు నెరవేరుతాయి. కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. అయినప్పటికీ కుటుంబం లోపల సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సమయము. ఈ విధంగా శుక్రుని యొక్క కారకత్వము, రాస్యాధిపతి లాభస్థానంలో సంచరించడం మూలకంగా 4 జూలై నుండి 1 ఆగస్టు మధ్య కాలంలో ప్రత్యేకంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదవులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.